హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైనటువంటి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం చూస్తే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏం క్వశ్చన్ చేయబోతున్నారు తెలంగాణని, తెలంగాణ గవర్నమెంట్ని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, తెలంగాణ లా అండ్ ఆర్డర్ గురించి కూడా చాలా కీలకమైనటువంటి ప్రస్తావన ఈ లేఖలో. దాదాపు 4 పేజీలు ఉన్నటువంటి ఈ లేఖ పవన్ కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘమైనటువంటి లేఖ రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న 15వ తారీఖు 7వ నెల 2026లో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా పిల్లల భద్రత కోసం పోక్సో కేసు అయితే ఏదైతే ఆ చట్టం ఉందో దాన్ని అమలు తీరుకు సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దాని మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగుగ్గకుండా పిల్లలకు భద్రత కల్పించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క సారాంశం అని కూడా చెప్పుకోవచ్చు. పిల్లల భద్రత మరియు గౌరవం, న్యాయం రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత అని చెప్పి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రెహమతాబాద్ దర్గాకు సంబంధించినటువంటి పోక్సో కేసు నేపథ్యంలో ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనను ఆయన ప్రస్తావించారు. అలాగే 2026 జూలై 10వ తారీఖున రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి 6 హత్యల ఘటనను కూడా ఉదాహరణగా చూపిస్తూ పోక్సో బాధితులకు తగిన రక్షణ లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలకు దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. 24 గంటల్లో వైద్య పరీక్షలు ఆధారాలు భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 60 నుంచి 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి లక్ష్యాలు ఎవరికైతే వాళ్ళకి శిక్షలు వేయాలో వాళ్ళకి వేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పారు. అలాగే బెయిల్ విషయంలో కఠిన పరిశీలన, బాధితులకు రక్షణ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. బెదిరింపులకు పాల్పడే నిందితులపై రౌడీ షీట్లు తెరవడం వంటి సూచనలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే చాలా క్లియర్గా పోక్సో కేసుకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా, అది కూడా జనసేన పార్టీ తెలంగాణ నుంచి ఆయన రిప్రజెంటేషన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణ జనసేన పార్టీ నుంచి అనుమోలు రేవంత్ రెడ్డి గారికి, హానబుల్ చీఫ్ మినిస్టర్ అనుమోలు రేవంత్ రెడ్డి గారికి రాస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవంగా ఆయనకి ఇచ్చినటువంటి ఒక సందేశం అనుకోవచ్చు. దాన్ని అమలుపరచండి, దీనివల్ల ప్రజలకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమం ఇది. ఆంధ్రప్రదేశ్లో మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాము, మీరు కూడా దయచేసి దీన్ని స్టార్ట్ చేయండి. ఆడపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి వాళ్ళ భద్రతకి, గౌరవానికి భగ్నం కలగకుండా చాలా జాగ్రత్తగా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడా కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు తీసుకుంటే నిందితులు శిక్ష పడేటువంటి అవకాశాలు ఉంటాయి నిందితులకు అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, గవర్నమెంట్ తెలంగాణకి సంబంధించి ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగానే ఆయన రాయటమే కాకుండా కేవలం ఒక తెలంగాణ జనసేన పార్టీ నుంచి కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాము అనేటువంటి అది కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి ఎలాంటి రిసీవింగ్ ఉంటుంది, దీని మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇప్పటికే అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నటువంటి, అది కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేటువంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఏమన్నా తిరిగి మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా కోరేటువంటి అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి మీరు కూడా అక్కడ అమలు చేయండి, ఇలాంటివి చేయండి, అలాంటివి చేయండి అని చెప్పేటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.